నమస్కారం. ఈరోజు మనం కంప్యూటర్తో మాట్లాడే ఒక కొత్త శక్తివంతమైన మార్గం గురించి తెలుసుకుందాం. అదే లైనక్స్ కమాండ్ లైన్. పేరు వినగానే కొంచెం భయంగా అనిపించొచ్చు, కానీ దాని వెనకున్న రహస్యాలను ఛేదిస్తే ఇది ఎంత సులభమో మనకే అర్థమవుతుంది. సరే, ఇక మొదలుపెట్టడామా? ఒక్కసారి ఆలోచించండి. కంప్యూటర్లో ఏదైనా పని చెయ్యాలంటే ఎన్ని ఫోల్డర్లు, మెనూలు, ఐకాన్లపై క్లిక్ చేస్తూ వెళ్ళాలి. కొన్నిసార్లు ఇది చాలా విసుగ్గా, టైం తీసుకునేలా ఉంటుంది కదూ. కానీ ఈ పనులన్నీ మరింత వేగంగా, మరింత స్మార్ట్గా చేయడానికి ఒక మంచి దారి ఉంది. ఆ మార్గమే కమాండ్ లైన్. ఇది మన కంప్యూటర్తో నేరుగా మాట్లాడటానికి సహాయపడుతుంది. అంటే ఎలాంటి మెనూలు లేకుండా మనకు కావలసిన పనిని సూటిగా చెప్పేయొచ్చు. ఇది చాలా వేగవంతమైనది, ఇంకా చాలా శక్తివంతమైనది కూడా. అసలు ఈ కమాండ్ లైన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది టెక్స్ట్ ఉపయోగించి మన కంప్యూటర్కు ఆర్డర్స్ ఇచ్చే ఒక పద్ధతి. ఈరోజు మనం కమాండ్ లైన్ని ఒక డిజిటల్ టూల్ కిట్ లాగా ఊహించుకుందాం. ఎలాగైతే ఒక టూల్ బాక్స్లో సుత్తి, స్క్రూడ్రైవర్ లాంటి పనిముట్లుంటాయో, అలాగే మన కమాండ్ లైన్ టూల్ కిట్లో కూడా ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన కమాండ్ అనే పనిముట్టుంటుందన్నమాట. సరే, ముందుగా మన డిజిటల్ ప్రపంచంలో ఒకచోటు నుండి ఇంకో చోటుకు ఎలా వెళ్లాలో నేర్చుకుందాం. అంటే నావిగేషన్ కోసం మన టూల్ కిట్లో ఉన్న మొదటి పనిముట్లను బయటకు తీద్దాం. మన టూల్ కిట్లోని మొదటి 3 పనిముట్లు ఇవిగో. ముందుగా PWD అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది అచ్చం మన ఫోన్లోని GPS పిన్ లాంటిది. ఫైల్ సిస్టంలో మనం ప్రస్తుతం ఎక్కడున్నామో ఖచ్చితంగా చెబుతుంది. తర్వాత LS కమాండ్. ఇదొక ఫ్లాష్ లైట్ లాంటిది. మనం ఉన్న ఫోల్డర్లో ఏమేం ఫైల్స్, ఫోల్డర్స్ ఉన్నాయో వెలుగు వేసి చూపిస్తుంది. ఇక ఫైనల్గా CD అంటే చేంజ్ డైరెక్టరీ. ఇది టెలిపోర్టేషన్ లాంటిది. మనల్ని ఒక ఫోల్డర్ నుండి మరో ఫోల్డర్కు క్షణాల్లో తీసుకెళ్తుంది. ఈ CD కమాండ్ను ఇంకా స్మార్ట్గా వాడటానికి కొన్ని షార్ట్కట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఫోల్డర్ నుండి ఒక స్టెప్ వెనక్కి, అంటే పై ఫోల్డర్కి వెళ్లాలంటే CD స్పేస్ 2 చుక్కలు అని టైప్ చేయాలి. ఇక మనం ఎక్కడున్నా సరే మన హోమ్ డైరెక్టరీకి తిరిగి వచ్చేయాలంటే సింపుల్గా CD అని టైప్ చేస్తే చాలు. చాలా సులభం కదూ. ఓకే, ఇప్పుడు మన డిజిటల్ ప్రపంచంలో ఎలా తిరగాలో నేర్చుకున్నాం. ఇక తర్వాతి విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం మన డిజిటల్ స్పేస్లో ఫైల్స్, ఫోల్డర్స్ను ఎలా క్రియేట్ చేయాలో, డిలీట్ చేయాలో, ఇంకా ఎలా ఆర్గనైజ్ చేయాలో చూద్దాం. మన టూల్ కిట్లో ఇప్పుడు 4 కొత్త పనిముట్లు చేరాయి. కొత్త ఫోల్డర్ క్రియేట్ చెయ్యాలంటే MKDIR అంటే మేక్ డైరెక్టరీ వాడతాం. ఒక కొత్త ఖాళీ ఫైల్ కావాలంటే టచ్ కమాండ్ హెల్ప్ అవుతుంది. ఇక డిలీట్ చేయటానికి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫైల్స్ను డిలీట్ చేయటానికి RM, అదే ఖాళీగా ఉన్న ఫోల్డర్లు డిలీట్ చేయటానికి RMDIR. ఒక్క నిమిషం, ఈ విషయం చాలా చాలా ముఖ్యం. RM కమాండ్ను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా RM-RF అనేది చాలా పవర్ఫుల్, కానీ అంతే ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది కన్ఫర్మేషన్ అడగకుండా ఫైల్స్ని పర్మనెంట్గా డిలీట్ చేసేస్తోంది. కాబట్టి సేఫ్గా ఉండటానికి RM-I వాడటం మంచిది. ఇది ప్రతి ఫైల్ను డిలీట్ చేసే ముందు నిజంగా డిలీట్ చేయాలా అని మనల్ని అడుగుతుంది. ఇక మన టూల్ కిట్లో MV అనే ఒక స్పెషల్ కమాండ్ ఉంది. ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు 2 పనులు చేస్తుంది. ఒక ఫైల్ పేరు మార్చాలంటే పాత పేరు తర్వాత కొత్త పేరివ్వాలి. అదే ఫైల్ను వేరే ఫోల్డర్కు మూవ్ చెయ్యాలంటే ఫైల్ పేరు తర్వాత ఆ ఫోల్డర్ పాత్ ఇవ్వాలి. అంటే ఒకే పనిముట్టుతో రీనేము ఇంకా మూవ్ 2 చెయ్యొచ్చు. ఒక ఫైల్ను కాపీ చేయడానికి మనం CP కమాండ్ వాడతాం. కానీ ఒక మొత్తం ఫోల్డర్ను, దాని లోపలున్న అన్ని ఫైల్స్, సబ్ ఫోల్డర్స్తో సహా కాపీ చేయాలంటే అప్పుడు CP-R అని వాడాలి. ఇక్కడ -R అంటే రికర్సివ్ అని అర్థం. అంటే ఆ ఫోల్డర్ లోపలున్న ప్రతి ఒక్కదాన్ని కాపీ చేయమని చెప్పడమన్నమాట. సరే, ఇప్పటివరకు ఫైల్స్, ఫోల్డర్లను ఎలా క్రియేట్ చేయాలో, మేనేజ్ చేయాలో చూశాం. ఇప్పుడు ఒక డేటా డిటెక్టివ్లా మారి అసలు ఫైల్స్ లోపల ఏముందో చూడ్డానికి ఉపయోగపడే పనిముట్లను చూద్దాం. ఒక ఫైల్ లోపల ఏముందో చూడ్డానికి మన దగ్గర 3 సింపుల్ సాధనాలున్నాయి. క్యాట్ కమాండ్. ఇది ఫైల్ మొత్తాన్ని ఒకేసారి మన స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ ఫైల్ చాలా పెద్దగా ఉంటే అప్పుడు హెడ్ వాడి మొదటి కొన్ని లైన్లు చూడొచ్చు, లేదా టేల్ వాడి చివరి కొన్ని లైన్లు చూడొచ్చు. ఉదాహరణకు, ఒక సిస్టమ్ లాగ్ ఫైల్లో లేటెస్ట్గా ఏం జరిగిందో చూడటానికి టేల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కమాండ్ లైన్లోని ఒక సూపర్ పవర్ గురించి తెలుసుకోబోతున్నాం.
దాని పేరే పైప్, అంటే ఈ నిలువు గీత. ఇది ఒక కమాండ్ నుండి వచ్చే అవుట్పుట్ను ఇంకో కమాండ్కు ఇన్పుట్గా పంపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన పనిముట్లను ఒకదానితో ఒకటి కలపడానికి సహాయపడుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. హిస్టరీ కమాండ్ మనం ఇంతకు ముందు వాడిన కమాండ్స్ లిస్ట్ అంతా చూపిస్తుంది. ఇప్పుడు ఆ లిస్టులో యాప్ట్ అనే పదం ఎక్కడెక్కడ ఉందో వెతకాలంటే అప్పుడు హిస్టరీ పైప్ గ్రెప్ యాప్ట్ అని టైప్ చేస్తాం. ఇది హిస్టరీ లిస్ట్ను ఫిల్టర్ చేసి కేవలం యాప్ట్ ఉన్న లైన్లను మాత్రమే మనకు చూపిస్తుంది. చూడండి, 2 కమాండ్స్ను కలకడం వల్ల పని ఎంత సులభమైపోయిందో. ఈ గ్రెప్ మన టూల్ కిట్లో ఒక శక్తివంతమైన భూతద్దం లాంటిది. దీని ఫుల్ ఫామ్ కొంచెం పెద్దగా ఉన్నా దీని పని చాలా సింపుల్. పెద్ద పెద్ద ఫైల్స్లో గానీ వేరే కమాండ్స్ నుండి వచ్చే అవుట్పుట్లో గానీ మనకు కావలసిన ఒక పదాన్ని లేదా వాక్యాన్ని వెతికి బయటకు తీసి చూపిస్తుంది. మన టూల్ కిట్లో కొన్ని పనులు చేయడానికి స్పెషల్ పర్మిషన్స్ కావాలి. అంటే మన సిస్టంకు ఒక మాస్టర్ కీ అవసరం. ఇప్పుడు మనం ఆ అడ్మినిస్ట్రేటివ్ అధికారాలను ఎలా పొందాలో ఆ మాస్టర్ కీ గురించి తెలుసుకుందాం. సాధారణంగా లినక్స్లో 2 రకాల యూజర్లు ఉంటారు. మనలాంటి సాధారణ యూజర్లకు పొరపాటున సిస్టంను పాడు చేయకుండా కొన్ని లిమిట్స్ ఉంటాయి. కాని సూపర్ యూజర్ లేదా రూట్ అనే యూజర్కు సిస్టమ్ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం లాంటి ముఖ్యమైన పనులకు ఈ అధికారం అవసరం. మరి మనకు సూపర్ యూజర్ పవర్స్ ఎలా వస్తాయి? దానికోసమే సూడో కమాండ్ ఉంది. సూడో అంటే సూపర్ యూజర్ డూ. మనమేదైనా అడ్మినిస్ట్రేటివ్ కమాండ్ రన్ చేయాలంటే దాని ముందు సూడో అని జోడిస్తే చాలు. ఇది ఆ ఒక్క కమాండుకు మాత్రమే తాత్కాలికంగా సూపర్ యూజర్ అధికారాలని ఇస్తుంది. చాలా సేఫ్ కదా? ఇప్పటివరకు మనం కమాండ్ లైన్ టూల్ కిట్లోని చాలా పనిముట్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒకసారి కలిపి చూద్దాం. ఇంకా ఈ ప్రయాణంలో మన తర్వాతి అదుగేమిటో కూడా చర్చిద్దాం. కాబట్టి మన డిజిటల్ టూల్ కిట్లో ఏమేమున్నాయో ఒక్కసారి చూద్దాం. నావిగేషన్ కోసం సిడి, ఎల్ఎస్, ఫైల్స్ మేనేజ్మెంట్ కోసం ఎంకేడిఆర్, ఎంవి, సిపి, ఆర్ఎం, ఫైల్స్ లోపల చూడటానికి క్యాట్, గ్రెప్, ఇక స్పెషల్ పవర్స్ కోసం సూడో అనే మాస్టర్ కీ. అన్నిటికంటే ముఖ్యంగా పైప్ గుర్తుతో వీటన్నింటినీ కలిపి వాడే సామర్థ్యం మనకుంది. ఈ కమాండ్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వాడటంలో నైపుణ్యం సాధించిన తర్వాత నెక్స్టేంటి? అదే స్క్రిప్టింగ్. అంటే ఈ కమాండ్స్ అన్నింటినీ కలిపి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయటం. దీనివల్ల మనం రోజూ చేసే బోరింగ్ పనులను ఆటోమేట్ చేయొచ్చు. ఇది మన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మన పనిని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఈరోజు మనం కమాండ్ లైన్ అని ఒక శక్తివంతమైన టూల్ కిట్ను అన్లాక్ చేశాం. ఎలా నావిగేట్ చేయాలో, ఫైల్స్ను ఎలా నిర్వహించాలో, ఇంకా సిస్టమ్ను ఎలా నియంత్రించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పనిముట్లన్నీ మన చేతిలో ఉన్నాయి. మరి వీటితో మనం ఏం నిర్మించబోతున్నాం? ఆలోచించండి. ఈ కొత్త శక్తితో అద్భుతాలు సృష్టించవచ్చు.